హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు కొన్ని మంచి కిచెన్ టిప్స్ చెప్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అవి ఆల్రెడీ నేను ఇంట్లో చేసి మంచిగా వర్క్ అవుతున్నాయా లేదా అని చూసి ఆ తర్వాత నేను మీకు చెప్తున్నాను. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్, కందిపప్పు మనం ఇలా తెచ్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని రోజులు ఒకవేళ వాడుకోకుండా నిల్వ ఉన్నా కూడా దాని మీద కొంచెం బూజులాగా అలా వస్తూ ఉంటుంది కదా. అది రాకోకుండా ఉండాలంటే ఇప్పుడు మనము ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, మనము వాటిని చిన్న చిన్న ముక్కలు చేసేసి ఆ కందిపప్పులో కనుక వేసినట్లయితే ఆ పప్పు ఎన్ని డేస్ ఉన్నా కూడా మెత్తబడుకోకుండా గట్టిగా అలాగే ఉంటుంది. గట్టిగా అలాగే ఉంటుంది ఎన్ని డేస్ అయినా కూడా. అలా అక్కడక్కడ ఒకటి వేసుకొని డబ్బా మూత పెట్టుకోవడమే. ఇంకా సెకండ్ టిప్, చక్కెర. ఈ చక్కెర మనం ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు వస్తూ ఉంటాయి కదా. చీమలు రాకోకుండా ఉండాలంటే మనము ఎక్కడ పెట్టినా కూడా చీమలు వస్తాయి కదా. హారతి కర్పూరం బిళ్ళలు మనం పూజ కోసం వాడతాం కదా. బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం, మీద ఏది ఇంకా పచ్చకర్పూరం అయితే ఇంకా మంచిది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుంది బిళ్ళలుగా అయినా అలా అక్కడొకటి చక్కెరలో వేసుకోవచ్చు. లేదా పొడి చేసి వేసుకున్నా కూడా చీమలు ఇక దరికి కూడా రావు. ఎందుకంటే హారతి కర్పూరం స్మెల్ అంటే వాసన అంటే వాటికి పడదు. అందుకోసమని ఇలా వేసుకోవచ్చు. చక్కెర క్వాంటిటీని బట్టి 1, 2, 3 అలా వేసుకోవచ్చు. మీకు ఇలా పొడి చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే బిళ్ళలుగా అలా వేసేయండి, అక్కడక్కడ సరిపోతుంది. మూత పెట్టేసేయండి. థర్డ్ టిప్, తేనె. తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది కదా. మనం వాడుకోకుండా ఒకవేళ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్న అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే మనము ఈ తేనెలో 3-4 లవంగాలు, మనం వాటికి వంట చేయడానికి మసాలాకు వాడతాం కదా, ఆ లవంగాలను వేసినట్టయితే తేనె ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా తాజాగా ఉంటుంది. ఇలా గట్టిగా మూత పెట్టేసుకోవడమే వేసుకొని. ఫోర్త్ టిప్పు, హారతి కర్పూరం బిళ్ళలు. హారతి కర్పూరం ఒకేసారి మనం పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని దేవుడు కాడ పూజకు స్టోర్ చేసుకున్నా కూడా అవి ఎప్పుడైనా మనం డబ్బా లూజు మూత పెట్టినా అలా ఆవిరైపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి హారతి కర్పూరం గుణమే అంటే ఆవిరైపోయిన గుణము కాబట్టి మనం అది అట్లనే వేసిన బిళ్ళలు మంచి కలర్ పోకుండా అలాగే గట్టిగా ఉండాలి అంటే మనం దీంట్లో కొన్ని మనం రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యం గింజల్ని కొన్ని వేసినట్టయితే ఇంకా హారతి కర్పూరం అయిపోయేంత వరకు కూడా అది ఆవిరైపోవడం ఉండదు, చిన్నగా అయిపోవడం ఉండదు, మంచిగా అలాగే కలర్గా చక్కగా ఉంటుంది. అందులో ఉన్న తేమనంతా బియ్యం తీసేసుకుంటుంది. అలా గట్టిగా ఒక డబ్బాలో మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఆ తేమను మొత్తం అది లాగేసుకుంటుంది. ఇప్పుడు రోజువారీ యూజ్ చేసి అగ్గిపెట్టె కూడా మనము వర్షాకాలం అనుకో అగ్గిపుల్లలు అసలే పడవు మనం గీస్తూ ఉంటే. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దాంట్లో కూడా కొన్ని మనం బియ్యం గింజలు వేసినట్టయితే అందులో ఉన్న తేమను మొత్తం అది తీసేసుకొని అగ్గిపెట్టె మంచిగా గీయగానే మంచిగా పడుతుంది. మెత్తబడుకోకుండా అగ్గిపెట్టె అట్లే ఉంటుంది. ఇలా పెట్టేసుకోవడమే. అందులో ఉన్న తేమంతా బియ్యం తీసేసుకొని అగ్గిపెట్టె మంచిగా ఉంచుతుంది. 6th టిప్, ఎగ్స్. మనము ఎగ్స్ ఎప్పుడైనా బయట నిల్వ ఉంచుకోవాలనుకోండి ఫ్రిడ్జ్ లేకోకుండా, అలాంటి టైం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ ఉంటే ఓకే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట నిల్వ ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా ఈ మధ్యలో. అలాంటప్పుడు దాని మీద ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నట్టయితే ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఆయిల్ లేకపోయినట్టయితే లెమన్ కూడా జ్యూస్ కూడా మనం ఇలాగే దానిపైన అప్లై చేసేసి పెట్టుకుంటే బయట స్టోర్ అయి ఉంటుంది. అలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు దానిపైన కొంచెం వెనిగర్ అప్లై చేసి మనం బాయిల్ చేసినట్టయితే ఆ ఎగ్ అనేది ఎప్పుడు పగిలిపోకోకుండా మంచిగా బాయిల్ అవుతుంది. ఇలా వెనిగర్ వేసేసుకొని, మీ దగ్గర వెనిగర్ లేనట్టయితే నిమ్మరసం కూడా అప్లై చేసేసుకొని మనము ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ ఇలా వేసుకున్నా కూడా చక్కగా బాయిల్డ్ అయిపోతాయి పగలకోకుండా. చాలా డేస్ నిలువ ఉన్నదైనా సరే పగలకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి మనం చాలా రోజులు తెచ్చిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉంచిన స్మెల్ వస్తూ ఉంటుంది కదా, టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం నెయ్యిలో ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసినట్టయితే నెయ్యి ఎన్ని డేస్ ఉన్నా కూడా టేస్ట్ మారుకోకుండా
మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కూడా అలాగే ఉంటుంది. పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మనకు కావాల్సినట్లు వాడుకోవడమే.